జైమిన్ సోదరులారా, మూఢనమ్మకాల క్యాసెట్ కోసం నేను రాసినటువంటి రెండో పాట. మనలో ఉన్నటువంటి మతోన్మాదాన్ని, మతం పేరుగా మనుషులు ఎంత మూర్ఖానికి దిగజారుతున్నారనే దాన్ని చూపిస్తూ నేను రాసినటువంటి పాట. తల్లిదండ్రుల కంటే కూడా పలకలేని బండలు, రాళ్లే, గుట్టలు, కొండలే కుప్పై అయిపోయాయి. ఇంతకంటే దురాచారము భారతదేశంలో ఇంకొకటి ఉండదని చెప్పేసి అన్ని మతాలు ఉన్నటువంటి లోపాలని, మనకు మానవత్వం అనేటువంటి మతం కావాలి కానీ మతంలో మానవత్వాన్ని వెతుక్కోవడం అనేది మూర్ఖత్వం అని చెప్తూ ఈ పాట మతోన్మాదంతో నిర్వహించినటువంటి మూర్ఖుల కోసం డెడికేట్ చేస్తున్నా. నేను మీ రంజాల రాజేష్. చిత్రము ఇది చిత్రము, కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము, మన నిలువున ముంచేటి నైజము. చిత్రము ఇది చిత్రము, కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము, మనల నిలువున ముంచేటి నైజము. పొద్దున్నే లేవగానే జనులు అరచేతి చూసుకుంటూ చేతి పనులు చెయ్యరు, తన రాత నమ్ముకుంటారు. కష్టాన్ని చెయ్యక కమ్మాని జీవితం కోరుకుంటే తప్పురా, సోమరి తనము తొందరలో తగింతేని మోసపోవద్దురా. చిత్రము ఇది చిత్రము, కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము, మనల నిలువున ముంచేటి నైజము. మోక్షము కొరకంటూరా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాట పడుతుండురా. మకర జ్యోతి లేదు అంత పూటకమని హైకోర్టు తీర్పిచ్చినా, చదువుకున్న సన్నాసులే ఇంకా దాన్ని మొక్కుతున్నారా. చిత్రము ఇది చిత్రము, కరుణ ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము, మనల నిలువున ముంచేటి నైజము. సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తున్నారు, దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతున్నారు. ఆదాము సంతతి అంత ఒక్కటన్న బైబులు మాట మనిషి, పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరమవుతున్నారురా. చిత్రము ఇది చిత్రము, కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము, మనల నిలువున ముంచేటి నైజము. గడ్డాలు పెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు. విశ్వశాంతిని కోరే ఇస్లాము ఆటల అర్థమే మారిపోయే, కొందరు క్రమదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా వాయేరా. చిత్రము ఇది చిత్రము, కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము, మనల నిలువున ముంచేటి నైజము. బయట దేశము పోయిరా, డబ్బులు బాగా సంపాదించిరా, తిరుపతి ఉండిరేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా. కనిపించిన తల్లిదండ్రులకు పట్టేడు అన్నమైన పెట్టారు, పలుకలేని ఆ బండల్ని మొక్కుతూ మోక్షమంటున్నారు రా. చల్ చిత్రము ఇది చిత్రము, కనుల ముందు జరిగే విచిత్రము, మూఢనమ్మకాల వైనము, మనల నిలువున ముంచేటి నైజము. మూఢనమ్మకాల వైనము, మనల నిలువున ముంచేటి నైజము. ఇంతకంటే ఘోరమైన హేయమైన చర్య ఇంకొకటి ఉండదు. తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని వాడు తిరుపతి ఉండిలో డబ్బు వేసి మోక్షం అని చెప్పి మొక్కడం ఎంత దయానిందితమైనటువంటి పరిస్థితిలో భారతదేశంలో ఉన్నటువంటి నేటి యువకులు చదువుకున్న వారే ఉన్నారో ఆలోచించాలని చెప్పి కోరుతూ, సర్వ మతాలు మానవత్వానికి చిహ్నం అనేది చెప్తూ మానవత్వాన్ని మర్చిపోయి ఏ మతంలో ఇంకొకరిని విమర్శించడం మూర్ఖత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. జై భీమ్, జై ఎస్ఎస్డి.